చూసుకోండి, లింక్ ఓపెన్ అయిపోయింది. ఓకే, లింక్ ఆల్రెడీ అక్కడ పెట్టాం, మనం గ్రూప్లో పెట్టాం. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర సార్, ఆ సౌండ్ తక్కువ పెట్టండి సార్. అర్థం కాదు, ఆన్లైన్ వస్తుంది సార్. ఒక 1 minute గ్యాప్ ఉంటుంది. అందరి ఫొటోస్ అందరు లైన్ బై లైన్ మేము ఫోటో తీసిస్తాం. హాయ్, అందరూ బాగున్నారా? మన వాళ్ళందరూ బాగున్నారా? కుటుంబాలతో వచ్చారు, వ్యయ ప్రశ్నల గురించి వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. అందరికీ విశాఖపట్నం తరఫున ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఈ కార్యక్రమాన్ని జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు మనం అది కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. మహిళా కార్యక్రమం మనం అందరం కలిసి చేసుకోవాల్సింది. అన్ని పండుగలు ఉంటాయి. ఇది మన వయోజన విద్యా ఉద్యోగుల పండుగ, కుటుంబాల ఆత్మీయ కలయిక. 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా ఎవరు పెద్ద లేరు, చిన్న లేరు, మనం అందరం రిటైర్డ్ ఒకే. కాబట్టి ఇక్కడ మనం పెద్ద చిన్న లేరు, అందరం కూడా ఇది వేదిక అందరిది. కేవలం కొంత అవకాశం ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి వేదిక మనందరిది, ఈ కార్యక్రమం మనందరిది, మనందరి సహకారంతోనే మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఎటువంటిది ఏమున్నా సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరూ భాగస్వాములు కావాలి. అందరికీ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అందరికి కూడా వచ్చిన వాళ్ళకు సన్మానం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన వేదిక, మనం దీన్ని చక్కగా కొనసాగించుకుందాం. చాలామంది ఇప్పటికే విచ్చేశారు, వాళ్ళందరూ నమోదవుతున్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడే రైళ్ళు లేట్గా వచ్చినాయంట, కొంతమంది ఇంకా బస్సులో ఉన్నారు. సుమారు ఒక 100 మంది రావచ్చు. కాబట్టి 100 మంది విత్ ఫ్యామిలీస్ వచ్చారు చాలామంది, సంతోషం. కొంతమంది వాళ్ళ బంధుమిత్రులను కూడా తీసుకొచ్చారు, వారికి కూడా స్వాగతం అమ్మ. అందరూ కూడా ఇక్కడ మాకు అతిథులే. వాళ్ళు మీ సభ్యులైనా, సభ్యుల వెంట వచ్చిన వాళ్ళైనా, వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అతిథులే. అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ గతంలో ఎప్పుడైతే మనము యాదగిరిగుట్టలో సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నామో ఆ రోజు నుంచి కూడా సహకరించారు.
యాదగిరిగుట్ట సమ్మేళనం తర్వాత రెండవ ఆత్మీయ సమ్మేళనం ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ విశాఖపట్నంలో అయితే బాగుంటుంది, ఇక్కడ ప్రాంతం వాళ్ళకు చాలా సులువుగా ఉంటుందని మరి అన్ని కొద్దిగా జరపండి సార్. ఈనాటి కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాం. ముఖ్యంగా మహిళా మనులందరూ కూడా రండి, ఎవరికి అందరిది మనది, రండి అమ్మ. ఒకసారి మహిళలంతా వేదిక ఎక్కి దిగండి, ఏం పర్వాలేదు, ఒకసారి నిలబడండి కొద్దిగా. ఎత్ర నార్యేషు పూజ్యంతే తత్ర తమంతే తత్ర దేవత. మరి దయచేసి ఏదైతే ఈ మహిళా మనులు ఉన్నారో అందరు వేదిక మీదకి రండి, అందరినీ కవర్ చేయండి, కొద్దిగా దూరం నిలబడి అందరూ వచ్చేటట్టు చూడండి సార్. రండి కొంతమంది. సార్ పూర్ణకళ మేడం గారు వందే మాత్రం గీతం పాడతారు. ఇంకొక మేడం కూడా ఎవరో పూర్ణకళ ముందుకు రండి. వందే మాత్రం సాంగ్ పాడే వాళ్ళు కొంచెం ముందుకు రండి. మహిళా మనందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రండి, వందే మాత్రం పాడండి, ఇక్కడే పాడాలి. రండి మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. ప్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుపదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వీరేశం గారికి, నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా స్త్రీలకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ నిన్నటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతోటి వీరందరూ ఈ మన జ్యోతి ప్రజ్వలన చేయించినందుకు మీ అందరికీ
మొట్టమొదటిగా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే స్త్రీలకి ముందు ప్రాధాన్యత ఇవ్వని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి అందరం కూడా కుటుంబాలతో ఇక్కడ కలుసుకోవడము, అందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా అందరు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మళ్ళీ నెక్స్ట్ మూడోది కూడా చేసుకోవాలి అని ఇందాక మేము మాట్లాడుతున్నప్పుడు రాయలసీమలో చేసుకుందాం అంటున్నారు. ఇక్కడ రాయలసీమ వాళ్ళు మీరు ముందుకు రండి, మరి నెక్స్ట్ రాయలసీమలో చేసుకుందాం, తిరుపతిలో చేసుకుందాం కదండి. అది నా ప్రపోజల్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, అది నా ప్రపోజల్ మాత్రమే. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కృతజ్ఞతలు చెప్తున్నారు. థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు ఆడవాళ్ళకు మొదలుగా అంటే మనం మాతృదేశము మాతృదేవోవ అన్నట్టు ఆడవాళ్ళకు గౌరవించడం, తర్వాత మాకు కూడా కొంచెం అవకాశం ఇస్తే బాగుంటుందని మరి మగవాళ్ళు అంటున్నారు. కాబట్టి మరి ఆ కార్యక్రమం గురించి ఒక ఫోటో తయారు చేసినాము. ఆ ఫోటోకు మరి పూలమాల వేసి మనము దాన్ని ఇది సూపర్వైజర్ అయినా ఏపీ అయినా అందరూ వచ్చి పెద్దలు అంటే నల్లైనా దయచేసి ఇక్కడ రండి సార్, పెద్దలు చిన్నలు అందరు రండి, అందరికీ ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ గారు రండి, వెంకటేశ్వర గారు రండి, ఇదంతా మనదే. కొద్దిగా ఒకసారి స్టేజ్ ఎక్కి దిగండి. రమణ, వెంకటేశ్వర్లు, రమణ, ఇద్దరు రమణలు, రమేష్ బాబు, ఆనంద సార్, అట్లా పేర్లు కాదు సార్, అందరు రండి. రమేష్ బాబు అక్కడ కాదు, ఇక్కడ స్టేజ్ దగ్గర రండి. వాళ్ళు ఏమనుకుంటారు, ఆడవాళ్ళు అందరూ వచ్చిండ్రు, అరే మగవాళ్ళు వెనుకబడుతున్నారు. ఏం కాదు, డయాసన్ కాదు, కింద మీద అంతా. ఇప్పుడు ఏదైతే మనం ఫోటో ప్రత్యేకంగా తయారు చేసామమ్మా, సరస్వతి మాత కాకుండా యాదగిరి గుట్ట, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి, అదేవిధంగా సింహాచలం అప్పన్న స్వామి, కాబట్టి వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కూడా తయారు చేసాము. అది ఇప్పుడు గ్రూప్లో పెట్టాము, ఒకసారి చూడండి. అదే ఫోటో ఇప్పుడు మనము ప్రారంభించుకుంటున్నాం. ఆ ఫోటోతోని ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రారంభించుకుంటున్నాం. రండి సార్, నరసింహులు సార్, కొద్దిసేపు ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్ అక్కడే ఉండండి. నరసింహారెడ్డి సార్ మీరు కూడా రావచ్చు. గంగారెడ్డి, నరహరి, కిషన్ రావు సార్ ఒకసారి రండి మీరు. తర్వాత ఆ గ్రూప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండో గ్రూపు మేడం, మీ సార్ ఉషా మేడం రండి సార్, సంజయ్ రావు సార్. డిపార్ట్మెంట్ కాదు మీరు. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు విజయవంతంగా విధులు నిర్వహించారంటే మగవాళ్ళ కారణం, మగవాళ్ళు విజయవంతంగా విధులు నిర్వహించారంటే ఆడవాళ్ళ కారణం. కాబట్టి మీ సపోర్ట్ ఉన్నట్లే లెక్క. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తున్నాం. ఒక గ్రూపుల వారిగా దిగండి సార్. మీరు ఫోటోగ్రాఫ్ పర్వాలేదు, 3-4 గ్రూపులు అయినా పర్వాలేదు. నువ్వు రా, ఇక్కడ నువ్వు వెనక్కుండి పోతాను. అన్ని బోర్లు కనబడితే మా వీరేశం కూడా ఉండాలి. మన రిజిస్ట్రార్ గారిని అదేవిధంగా డాక్టర్ గారిని కూడా ఆహ్వానించాము. ఆ డాక్టర్ గారు, రిజిస్ట్రార్ గారు ఏదో ఒక సమయంలో వచ్చి జాయిన్ అవుతా అన్నారు. డాక్టర్ గిరివర్మ రాకున్నా జ్యోతి ప్రజ్వలన తర్వాత మన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని, మన దగ్గర అందరు భక్తులు, వయోజన విద్య అంటేనే భక్తులు కాబట్టి అక్షర
నేమే గారు ఎక్కడున్నారు? అక్షరాస్యతకి ఏం పడతామంట? నెహమియా. తర్వాత సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. తర్వాత ఒక్కొక్కరు స్టేజ్ మీద వచ్చి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ తీసుకోవాలమ్మా, మర్చిపోవద్దు. ఇంకా మీ మిత్రులకి ఎవరైనా తీసుకుపోవాలనుకుంటే సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తాం, వినిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. అడుగు ముందేస్తుంటే దేశాలన్నీ అడుగు ముందేస్తుంటే చదువు లేక మనము వెనుకబడినామండి. చదువు లేక మనము వెనుకబడినామండి. చప్పట్లు కొట్టండి. రమయ్య రవేమయ్య రంగమాలెలేవమ్మ, రమయ్య రవేమయ్య రంగమాలెలేవమ్మ. అక్షరాలు దిద్దుకుందాము, అందరము చదువుకుందాము. ఊరి వాడ తిరిగి మనిషి కలిసి, ఊరు వాడ తిరిగి మనిషి కలిసి అక్షర జ్యోతులను వెలిగిద్దామండి. అక్షర జ్యోతులను వెలిగిద్దామండి. రమయ్య రవేమయ్య రంగమాలెలేవమ్మ, రమయ్య రవేమయ్య రంగ. మీ అక్షర గీతంతో ఇక్కడ హాల్ దద్దరిల్లిపోయింది. అలాగే మహిళా మేలుకో వెస్ట్ గోదావరి సూర్యప్రకాశ్ గారు వచ్చి మహిళా మేలుకో మీద గేయం పాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. ఇక్కడ విచ్చేసినటువంటి వీధి క్యాడర్లో పనిచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి మన యోజన శాఖ 50 మందికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ అక్షరాలు నేర్చుకోండి, కొని ఆడగ జనులంతా హారతులే అందుకోండి. వనితలార మేలుకోండి, అక్షరాలు నేర్చుకోండి, కొని ఆడగ జనులంతా తారు పరాధీన బ్రతుకులు. ఎన్నాళ్ళని పడతారి వేలి ముద్ర అగచాట్లు, ఎన్నేళ్ళని గడుపుతారు పరాధీన బ్రతుకులు. మీకోసం వెలిసాయి సఖర్ భారత్ కేంద్రాలు, కాంతి రేఖ ప్రసరించే నవజీవన ద్వారాలు. వనితలార మేలుకోండి, అక్షరాలు నేర్చుకోండి, కొని ఆడగ జనులంతా హారతులే అందుకోండి. మీరు నేర్చు అక్షరాలే పిల్లలను చదివించు. మీరు నేర్చు అక్షరాలే పిల్లలను చదివించు. మీరు నేర్పు విద్య వల్ల మీ పతి శ్రీపతిగా మారు. మీరు నేర్పు విద్య వల్ల మీ పతి శ్రీపతిగా మారు. మీ యువరాతలే తలరాతను మార్చేను. మీరు కూర్చు. మా కన్న తల్లికి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లె పూదండ. మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను బిరబి. మా సొంత ఊరిలో ఒక మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టించినాం. పెట్టిస్తే
అదేదో కొద్దిమంది వస్తారు మందులు ఇచ్చి పంపిద్దామని అనేది అనుకున్నాం. అసలు ఆశ్చర్యం ఏమిటంటే కట్టలు ఎత్తుకొని మందులు ఎత్తుకొని మేము ఇవన్నీ వాడుతున్నామయ్యా, ఇవన్నీ మాకు ఇవ్వండి అంట వచ్చారు. మాకేం అర్థం కాల. అంటే అసలు ఇంతమంది చిన్న గ్రామంలో ఇంతమంది జబ్బులతో బాధపడే వాళ్ళు ఉన్నారనేది మొదటిసారి చూసినాక మాకు దిమ్మ తిరిగింది. మేము అక్కడ దాని తర్వాత ఒక చిన్న సర్వే కూడా చేసినాం. ఆ సర్వేలో నిజంగా ఒకప్పుడు షుగర్ జబ్బు అంటే డబ్బున్నోళ్ళ జబ్బు, ఏదో వాడు తిని అరక్క వాడికి వచ్చే జబ్బు అనుకునే ఒక వాతావరణం. కానీ విచిత్రం ఏమిటంటే కష్టజీవులు, వీళ్ళందరూ కష్టజీవులందరూ కూడా చాలామంది షుగరు, బీపీ ఈ జబ్బులను బారిన పడుతున్నారు. తర్వాత కొన్ని కుటుంబాల్లో సర్వేలో మాకు అర్థమైంది ఏమిటంటే వాళ్ళు ఆహారం మీద పెట్టే ఖర్చు కంటే మందులు, వైద్య పరీక్షలు, డాక్టర్లు వీటి మీద పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. మాకు దిమ్మ తిరిగిపోయింది దీంతో. ఈ క్రమంలో అసలు ఏమిటి ఆరోగ్యం అనే దాని మీద కొన్ని పుస్తకాలు మిత్రులందరం కలిసి చదువుకునే క్రమంలో డాక్టర్ జాసన్ ఫంగ్ అని ఒక ఆయన పుస్తకం మా నోటీసులోకి వచ్చింది. ఆయన జాసన్ ఫంగ్ కెనడియన్ నెఫ్రాలజిస్టు. ఆయన చాలామందికి ఆయన నెఫ్రాలజీ అంటే ఆఖరి డయాలసిస్, కిడ్నీలన్నీ పాడయ్యి ఆఖరాట్లో వచ్చి ఆయన దగ్గరకు వస్తారు. ఆఖరి సీన్లో వాళ్ళందరికీ ఆయన వైద్యం చేసే. మరొకసారి మా అందరి తరపున మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఇప్పుడు నెక్స్ట్ మన ఒక తీర్మానం తీసుకుంటున్నాం. మనందరూ యువిఎస్ ప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పేర్లు చదివిన తర్వాత నించుందరు అన్నాడు. కూర్చోండి. రెండు పట్టుకోవాలండి. అందరికీ నమస్కారం. మన డిపార్ట్మెంట్లో పనిచేసి వివిధ హోదాల్లో పనిచేసి మరణించిన వారికి స్మరించుకుంటూ సంతాప తీర్మానాన్ని ముందు పేర్లు చదువుతాను. చదివిన తర్వాత మనందరం లేచి నిలబడి వారి ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. మనం రెండవసారి వయోజన విద్యాశాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాం. గత సమ్మేళనంలో ఇప్పటి వరకు మరణించిన మన సహ ఉద్యోగులకు నివాళులర్పించాం. ఈ రోజు వరకు మన వయోజన విద్యాశాఖలో మనతో పాటు పనిచేసిన చాలామంది చనిపోయారు. ఈ సమావేశం సందర్భంగా వారితో మనకున్న సాన్నిహిత్యం మరియు వారితో మనకు ఉన్న ఉద్యోగ బంధం స్మరించుకోవడం మన కనీస ధర్మం. వీరంతా మన శాఖ యొక్క లక్ష్యం అయినటువంటి అక్షరాస్యత సాధన కొరకు నిరంతరం కృషి చేసిన వాడు. కావున మనతో పాటు వయోజన విద్యాశాఖలో పనిచేసి తదుపరి మరణించిన మిత్రులందరికీ ఈ సమ్మేళనం వారికి సంతాపం తెలియజేస్తుంది. మన వయోజన విద్యాశాఖ సంచాలకులుగా పనిచేసి మన శాఖ అభివృద్ధికి కృషి చేసినటువంటి శ్రీ ఘట్టమనేని గోపాలకృష్ణయ్య గారు, అంటే మొట్టమొదటి డైరెక్టర్ గారు, సిఎన్వి సుబ్బారెడ్డి గారు, టి వెంకారెడ్డి గారు, ఎంవి వెంకటరెడ్డి గారు, అహ్మద్ టీటీ గారు, జి మనోహర్ రావు గారు, ఆర్ కృష్ణమూర్తి గారు, జేసి రంగనాయకుడు గారు, టిడి ప్రసాదరావు గారు, అనుభవం సత్యనారాయణ గారు. వీరు మన మధ్య లేరు. వారి మృతికి మన ఆత్మీయ సమ్మేళనం నివాళులు అర్పిస్తుంది. ఇంకా సంయుక్త సంచాలకులుగా పనిచేసినటువంటి శ్రీ గోపాల కృష్ణమూర్తి గారు మరియు కె సూర్యనారాయణ గారు స్వర్గస్థులయ్యారు. వీరికి మృతికి సంతాపం ఈ సదస్సు తెలియజేస్తున్నారు. ఇక మన పూర్వపు ఉప సంచాలకులు అంటే డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసి మరణించిన వారి పేర్లు చూస్తున్నాను. శ్రీమతి సుబ్బరాయమ్మ గారు. స్వర్గస్థులైన అందరికీ కూడా అంటే పేర్లు చదివినా చదవకుండా మరి సార్ చెప్పినట్టు కొన్ని పేర్లు రాలేదు. అందరి ఆత్మశాంతికై మనందరము ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ముఖ్యంగా మన డైరెక్టర్లు సిఎన్వి సుబ్బారెడ్డి గారు, ఘట్టమనేని గోపాలకృష్ణ గారు. మనకు పెన్షన్ వస్తుందంటే కారణం నకార గారు. వారికి కూడా అసలు వయోజన విద్యాశాఖ పుట్టిందంటే ఘట్టమనేని గోపాలకృష్ణ గారు. చాలామంది ఇక్కడ అపాయింట్ అయిన వాళ్ళ డైరెక్టర్లుగా మరి రిటైర్ అయినాము.
కాబట్టి అది కొద్దిగా కాబట్టి వారి అందరి ఆత్మశాంతికై మనము ఈరోజు మనము 2 నిమిషాలు మౌనం పాటిద్దాం దయచేసి. ఓకే, స్టార్ట్. గౌరవ అతిథులను పిలిచి కార్యక్రమాలు నిర్వహించుకుందామని అనుకున్నాం. అదే దాంట్లో భాగంగా ఇవాళ మనము డాక్టర్ గారిని, గిరివర్మ గారిని, తర్వాత అదేవిధంగా రిజిస్టర్ గారిని, బయట వాళ్ళని ఆహ్వానించాం. కాబట్టి అందరూ బాగున్నారా? అందరికీ మంచినీళ్ళు అందినాయా? అందరికీ టిఫిన్లు అందినాయా? భోజనాలు రెడీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ భోజనం. దానికి ముందు మనం అందరూ కూడా ఒక్కసారి లేచి నుంచొని 1-2 నిమిషాలు చప్పట్లు క్లాప్స్ కొట్టాలని నా ప్రార్థన. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మన అందరి ముందు మన వయోవిద్యాశాఖకి, అటు ఆరోగ్య కార్యక్రమాలకి, ఇటు సేవా కార్యక్రమాలకి అన్నిటికీ విద్య లేనివాడు వింతపోసు అని నానుడి. సో మా తల్లిదండ్రులు నాకు అదృష్టం కొద్ది విద్య నేర్పారు. నేను డాక్టర్ని, వైద్య వృత్తి. దాంతోపాటు నేను ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ రెండు నేను కార్యక్రమాలు చేశానండి. ఫార్మల్ ఎడ్యుకేషన్లో నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, తర్వాత బిఈడి చేశాను. సో ఆ క్వాలిఫికేషన్స్తో నేను 4 కాలేజీలు ప్రిన్సిపాల్గా చేశానండి. అది ఫార్మల్ ఎడ్యుకేషను. నా అదృష్టం కొద్దీ ఈ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో అనియత విద్య కూడా నేను కొన్ని సెంటర్స్ రన్ చేశానండి. దాంతోపాటు అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా 20 సెంటర్లు ఆరిలోవలో వీరి సహకారం, జడ్ఎస్ఎస్ నిర్మల్ గారి సహకారంతో చేశాను. అలాగే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అని సో రెండు స్కూల్స్ కూడా రన్ చేశాను. విజయనగరం జిల్లాలో ఒకటి, అలాగే కోడూరు అని ఇక్కడ కేకోటపాడు అని అక్కడ కూడా రన్ చేశాను. సో దాని డబ్బులు ఇంతవరకు గవర్నమెంట్ నాకు ఇవ్వలేదు, అయినా అలాగే సేవ చేస్తుంటాను. నేను ఒక 5 దేశాల్లో పనిచేశానండి. అలాగే 38 దేశాల్లో ఈ వైద్యరీత్యా 38 దేశాల్లో కూడా చూశాను. ఇందాక నా ముందు మాట్లాడిన ప్రవక్త ఆయన చాలా చక్కగా చెప్పారు అన్నీ. వారి పేరు మర్చిపోయాను. చాలా చక్కగా చెప్పారు సార్. కాకపోతే అందులో ఒక్కటి ఉన్నది, డాక్టర్లు ఎక్కువ తినమని చెప్పారని చెప్పరండి. అది డాక్టర్లు ఎవరో మీరు రోజు ఎంత తింటున్నారో, మనకు 3 పూటలు ఉంటాం కదా, 3 పూటల బదులు దాన్నే అది తినేదే 5 సార్లు తినాలన్నమాట. 1000 గ్రామ్స్ అనుకోండి, దాన్ని 5గా డివైడ్ చేసి తినమని చెప్తారు, అంతేగాని ఎక్కువ తినమని చెప్పరండి. అది ప్రభుత్వం ఆయన ఏంటి డైట్ ఇస్తున్నాడో నాకు తెలియదండి. చెప్పండి. అందరికీ నమస్కారాలండి. ఈ షుగర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి 1 నిమిషంలో ముగిస్తాను. విషయం ఏంటంటే, డాక్టర్ వీరమాచనైన రామకృష్ణ గారు ప్రపంచంలోనే అనేక దేశాలు తిరిగి ప్రపంచ వైద్యులకు ఛానల్ చేస్తారు. ఆయన మనలో కూడా చాలా తెలిసి ఉంటుంది. ఏమిటా ఛాలెంజ్ అని నేను కూడా వెళ్ళాను. ఆయన డైట్ ఏంటి చెప్పంటారండి. నేను చాలా లావుగా ఉండేవాడిని, మీ అందరికీ తెలుసు. 11 కేజీలు నేను తగ్గిపోయిన తర్వాత ఇలా వర్మ డాక్టర్ గారు వెళ్ళాను ఒకసారి. ఆయన చూడగానే నన్ను వీరమాచన రామకృష్ణ గారు డైట్ కానీ మీరు ఫాలో అయ్యారా అని అడిగారు. అవును సార్ అన్న. ఆయన చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా నిజం కూడా, మనం పిండి పదార్థాలు 99% తినకపోతే దేర్ ఈజ్ నో షుగర్. అయితే ఏం తినాలి? మనిషి జీవించడానికి ఏమి కావాలో అవే చెప్పాడు. ఏంటి ఆయన చెప్పాడు? బాదం
చెప్పాడు. అలాగే మెదడులాగా ఉంటుంది ఏంటంటే అది జీడిపప్పు, ఆక్రోట్ చెప్పారు. అలాగే చేపలు చెప్పారు, ఎగ్ చెప్పారు. పిండి పదార్థం అనేది తీసుకోకూడదు, పాలు తీసుకోకూడదు, నెయ్యి తినొచ్చు, వెన్న తినొచ్చు. ఆ రకంగా చేస్తే అవన్నీ కూడా తగ్గాయండి. నాకు కూడా షుగర్ ఉండేది, అవి తిన్న తర్వాత షుగర్ నిల్లు వచ్చింది. అది ఇప్పుడు మీకు ఒకసారి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గోధుమలో షుగర్ ఎక్కువ ఉంటుందండి రైస్ కంటే. మీకు ఎగ్జాంపుల్ రఫ్గా ఒక లేమెన్స్ రైస్లో 6 ఉంటుందండి, గోధుమలో 7 ఉంటుంది. 7 క్యాలరీస్ ఆర్. అలాగే మిల్లెట్స్ ఉంటాయి, మిల్లెట్స్ అన్నిట్లోని 3 ఉంటాయండి. మిల్లెట్స్ అన్నింటిలో 3 ఉంటాయి. సో మిల్లెట్స్ వల్ల అంటే నాకు పేర్లు విన్నాను కానీ వాళ్ళ డైట్ నేను చదవలేదు, పుస్తకాలు చదవలేదండి. ప్లస్ ఆకుకూరలు ఎక్కువ తినాలండి, ఆకుకూరలు కాయగూరలు. అలా మళ్ళీ భూమి కింద పెరిగే దుంపలు ఏవి ఎప్పుడో 1 నెలకోసారి 2 నెలలకోసారి తినొచ్చు. ఏదో పెళ్ళికి వెళ్తే మనకి అందులో దుంపలు పులుసు వేస్తారు కదా. సో భూమి కింద పెరిగే బంగాళదుంపలు, క్యారెట్, మన కింద భూమి కింద పెరిగే ఏవి తినకూడదండి. ఎప్పుడో తినొచ్చు, నెల 2 రోజు తినకూడదు. అన్నిటిలోని కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ 75% బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు, 75% కర్రీస్ తిని 15% రైసు చెప్పినవన్నీ తినొచ్చండి. దానివల్ల కూడా ఐ ఫాలో దిస్ డైట్ అండ్ ఐ టెల్ మై పేషెంట్స్ టు ఫాలో దిస్. అలా చెప్పాను కదండి, 35 మంది నేను ఇన్సులిన్ మాన్పించి టాబ్లెట్స్ తగ్గించి, టాబ్లెట్స్ కూడా ఇప్పుడు మాన్పించి 2-3 కంప్లీట్. అలాగట నియంత్రణ గురించి విన్నాము. డాక్టర్ గారికి మరొకసారి హృదయపూర్వక, ప్రేమపూర్వక కృతజ్ఞతలు మనందరి తరపున తెలియజేస్తున్నాం. ఇక ముఖ్య ఘట్టం మహిళా మేలుకో. మహిళా మేలుకో, మీ యొక్క లక్కీ డిప్పు ప్రైజు అందుకో. ఎవరో అదృష్ట విజేత. ఆ అదృష్ట విజేతను కూడా మన డాక్టర్ గారి చేతుల మీదుగా తీయవలసిందిగా వారిని హృదయపూర్వకంగా పెట్టుకోండి. ఇలా చూపించండి కార్డు. ఎవరదే? శైలజ గారికి రమణ ఏంది మేడం బాబా, మా శిష్యుడు రమణ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. శైలజ గారి గౌరవ హస్బెండ్ గారిని. మీరే అమ్మ, నేను మర్చిపోయాను, సారీ. శైలజ గారికి, వారి హస్బెండ్ రమణ గారికి వాస్తవంగా మహిళలను సన్మానించడం అనేది మనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రమణ గారి మిస్సెస్ అంటే ఈ రైల్వే బుకింగు అందరూ సభ్యులను జమ చేయడంలో రమణ గారు బాగా కృషి చేశారు. మరి ఆయన భార్య కూడా మరి ఆ ఇండైరెక్ట్ మొత్తం సహకరించింది కాబట్టి అనుకోకుండా వాళ్ళకు నిజంగానే డిజైరబుల్ పర్సన్స్ వచ్చింది కాబట్టి అందరికీ 2 గంటలు అందరికీ చిన్న వినోబమ్మ. రమణ మిత్రుడు, నాకు చిరకాల మిత్రుడు. రంగారెడ్డిలో రమణ అంటే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసాడు కేసీరావు గారు మేనడు, ఎవరో కాదు ఆయన. ఒకటి. రెండవది మంచి డిసిప్లిన్. మూడవది మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్. నాలుగవది మంచి భార్య. ఐదవది మంచి సంతానం, 2 మోపిల్లలే. ఆరవది మొన్ననే మా వైజాగ్ పిల్లలు చేసుకున్నాడు అలా పెద్ద అబ్బాయికి. అది మా అందరికీ గర్వకారణం. మా విశాఖపట్నం అమ్మాయినే చేసుకున్నాడు. 2వ వాడు లైన్లో ఉన్నాడు. చక్కగా వీళ్ళిద్దరూ కూడా దంపతులు హ్యాపీగా తిరుగుతున్నారు విశాఖపట్నం, ఎబ్రాడు, వగేరా వగేరా వగేరా. కానీ రమణ మాత్రం చాలా మంచి కంప్లీట్ వర్కరు. చిల్లి ఇవాళ కూడా ఒబేష్ కెన్ టు ద పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఆయన ఉన్నంత బిజినెస్లో మంచిగా ప్రయత్నం చేస్తున్నాడు. మన అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మన తాతల తల్లిదండ్రులకు చేసుకున్న పుణ్య ఫలము. మంచి ఉద్యోగాలు వచ్చాయి, పిల్లలు మంచిగా డెవలప్ అయినారు. అందరు పిల్లలు అటెండెంట్ అప్ టు డైరెక్టర్ వరకు
మంచిగా ఎదిగినారు, అబ్రాడ్లో ఉన్నారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. అదంతా కారణం ఏంటంటే లక్ష్మణేని గోపాలకృష్ణ గారు, ఏరుల సుబ్బారాయణ గారు, మన ప్రెసిడెంట్ కూడా నటారా గారు, మన పెద్దలు మనకు బాగా పనిచేసిన డైరెక్టర్ అమ్మాదేవి గారు, మన సీనియర్ కుమేశ్వర గారు, మన ఆనంద్ దాస్ గారు, మన రూమ్లో ఉన్నాయి కుమేశ్వర గారు, అమ్మాదేవి గారు, మా మిత్రుడు పుష్టి జి కృష్ణారావు గారు శ్రీకాకుళం, ఇట్లా అందరికి కూడా వారు ఆశీస్సులు మీరు అందించాలని కోరుకుంటున్నాము. అట్లానే కృష్ణారావు గారు మళ్ళీ ఇవ్వండి. ఉషా మేడం రండి. ఉషా మేడం ప్లీజ్ కమ్. మీరు ఇక మహిళల నుంచి ఒకరు రావాలి కదా. స్వయంప్రభ మేడం అరే ఇస్తారు, ఇప్పుడు వస్తారు ఇస్తారు సార్, అది ఫోటో కవరేజ్ చేస్తారు. ఇంకొకటి ఆయన ఫోటోలు వెంట పంపుతారు, మీరు కావాల్సిన వాళ్ళకి మీరు పంపుకోవచ్చు. ఆనందించండి. పురుషులకి మహిళ, పురుషులకు డిప్పు. నాగేశ్వరరావు గారు చేశారు, అదేవిధంగా ఆయనే స్పాన్సర్ చేశారు. నేను ఎవరికైనా చూసిన అవుతాను వాళ్ళకి వచ్చినట్టు. ఇంకెవరు? మా కళ్యాణం సత్యనారాయణ, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. మేడం స్వయంప్రభ గారు, ఉషా గారు మళ్ళీ రండి, వాళ్ళే లేడీస్ ఇస్తారు. శేషులారా పక్క ఇంకా బాబు బాగా పడాలా. మిస్సెస్ నారాయణ గారు, వెంటారెడ్డి గారు, థ్యాంక్ యూ బాబు, ధన్యవాదాలండి. సమయాతమైంది, కాలం లేకపోవడం వల్ల మీ అందరికీ అందజేయలేకపోయాను. ఇంకో అకేషన్లో మనకు కలిసినప్పుడు మహిళలందరికీ నేను స్పాన్సర్ చేస్తాను. ఎంతమంది వస్తారు? థ్యాంక్ యూ. ఓవర్ టు వీడియోస్. మన విరాట్ ఫంక్షన్ వారికి కూడా ధన్యవాదములు. రామారావు గారు, టీటీ గారు వారు ప్రతిమని మీకు అందిస్తారు, స్వీకరించండి. ఈరోజు మనం ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాం 9వ తారీఖుని. అయితే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా ఇక్కడ సన్మానం జరగబోతోంది. అందుకు ఈ సన్మానానికి ముందు వరుస నుంచి వెళ్తున్నాము. ముందు నలుగురు, వెనక మరి లేట్ చేయొద్దు మహిళలు. ముందు నలుగురు, ఉండండి, అందరూ రానివ్వండి. మహిళలు మహారాణులు వీరందరికీ కూడా ఇప్పుడు కిరీటం మహిళా దినోత్సవ సందర్భంగా క్లాప్స్ కొట్టండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ నలుగురు కూర్చోండి. మెల్లగా అందరికి కిరీటాలు ధరించండి అమ్మా. రెడీ, స్టార్ట్. క్లాప్స్. నెక్స్ట్ ఇంకోళ్ళు రావాలి, ఎవరో ఒకరు, ఎవరైనా పర్వాలేదు, రండి. రెడీ, స్టార్ట్. కొంచెం వెడల్పు చేసి పెట్టమ్మా, ఏం కాదు. అమ్మ వెడల్పు చేసి పెట్టండి పైకి, ఏం కాదమ్మా అది. ఇది లైవ్లో
ఇంకో అది ఉల్టా ఉందమ్మా, సరిగా పెట్టండి. ప్రతి ఒక్క కదలిక ఫోటోలు వస్తున్నాయి, వీడియో వస్తుంది, లైవ్ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు, ఎక్కడెక్కడో విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క గమనిక మీరు ఏం చేసే పని ఇంకా నలుగురు రమ్మ, అందరు రావాలమ్మా ప్లీజ్. ప్రసాద్ గారు కొంచెం నలుగురు లక్ష్మీ రమ్మండ్రా. నలుగురే మీరు ముందు రావాలి కదా. మంచిగా పెట్టినమ్మా, కిరీటం బాగా పెట్టండి. అటు చూడాలా అమ్మా, అటు చూడండి. కూర్చోండి అన్న, నాకు అడ్డు వస్తున్నాను, కూర్చోమన్నా. ఫోటో వీరేశం పక్కన కూర్చోాలి. విధులు మంచి పనికి ఇచ్చినావు సరే. మీరు కూర్చోండి అమ్మా. కూర్చోనా నన్ను మూసేస్తున్నావు. దయచేసి మీ మిస్సెస్ వాళ్ళు వచ్చారు. కిరీటాలతో ఉన్న వాళ్ళందరూ మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నా. ఇక్కడి నుంచి ఫోటో తీస్తారు అందరూ ఇక్కడి నుంచి. ప్లీజ్ మొగలు పెట్టినారా? మొగలు పెట్టినారా? బాబు ఒక్క అవకాశం లేదా నెక్స్ట్ అది ఒకటే ఇమ్మన్నారు. మాకు ఒక్క చిన్న విన్నపం అండి. చాలామంది మగవాళ్ళు ఏమంటున్నారు, మా ఆవిడ కిరీటం అయితే తొడిగారు, మరి మా గురించి ఏంటంటే ఒక్క రిక్వెస్ట్, మీ మేడం వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ వస్తే ఇద్దరి ఫోటో తీస్తాము, వెంటనే భోజనానికి వెళ్ళచ్చు, ఆ జంట భోజనానికి వెళ్ళచ్చు. లేట్ లేదమ్మా, 5 minutes ప్రోగ్రామ్. మీరు ఇక్కడ రండి, మీ సార్ వస్తారు, మీరు ఇటు నుంచి రండి, ఇట్లా దిగండి. ఫస్ట్ ఇట్లమ్మా, ఇక్కడనే భోజనాలు వచ్చినాయండి. 5 నిమిషాల కార్యక్రమం. వాళ్ళకు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఫోన్లలో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. 5 నిమిషాలలో అయిపోతుందండి ఇది. నెక్స్ట్ రండి అమ్మా. తర్వాత షో విత్ హస్బెండ్. నెక్స్ట్ రండి అమ్మా. మీ సార్ వెళ్ళాము. హలో, నమస్తే. శ్రీమతి లత తాటి వీరేశం.
కిషన్ రావు గారు వారి శ్రీమతి. దేవిసింగ్ గారు వారి శ్రీమతి. అందరికీ అవకాశం 5 నిమిషాలలో అయిపోతుంది ఇంతే ఫోటో. గంగారెడ్డి గారు, నరసయ్య గారు, ఎరగం నరసయ్య గారు వారి శ్రీమతితో కలిసి వచ్చారండి. చూడండి అట్లా పట్టుకోవాలా ఆ ఫోటోకు. నెక్స్ట్ సమ్మయ్య గారు, మోడం సమ్మయ్య గారు వరంగల్. నెక్స్ట్ యుఎస్ ప్రసాద్ గారు వారి శ్రీమతి. ప్రసాద్ గారు వారి శ్రీమతి గారు. అశోక్ రాజ్ గారు వారి పెడుతున్నారా? లైవ్ ప్రోగ్రామ్కి అడ్డం లేవద్దు, నిలబడద్దు. తర్వాత అదేవిధంగా ఫోటోగ్రఫీకి అడ్డం ఉండద్దు. అమ్మాయిరావు గారు సార్ అయినాక రామారావు, ఆర్ రామారావు గారు ఉంది. ఆర్ రామారావు గారు నెక్స్ట్ అమ్మాయిరావు సార్ అయినాక. అంతా కొద్దిగా అడ్డం లేవండి సార్ ప్లీజ్. రామారావు గారు, ఆర్ రామారావు గారు. ఆనంద్ గారు అండి. తర్వాత లాస్ట్కి అందరూ మగవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ దిగాలండి. సింగిల్గా వచ్చిన వాళ్ళందరూ మగవాళ్ళు మీరు దిగి మీ ఇంటికి పంపించాలా మీ ఫోటోలు. శ్రీమతి కొంచెం అడ్డం లేవండి. రాయగోపాల్ రెడ్డి సార్ కొద్దిగా జరగండి అటు ఫోటోగ్రాఫర్కు. భయానా నెక్స్ట్ చంద్రరావు గారు వారి మిసెస్. ప్లీజ్ అందరికీ అవకాశం ఉంది. భాస్కర్ ఓకే సార్. శ్రీమతి ఓకే. నమస్తే సార్. అరే ఫోన్ భాయి సత్యనారాయణ సార్ మంచిగా. భాస్కర్ రావు జీ. నెక్స్ట్ కోటగిరి కృష్ణమోహన్ రావు గారు, మాది కోటగిరి. నెక్స్ట్ శ్రీమతి గారు కొంచెం అడ్డం లేవండి. రమ్మ ఇది వేసుకో. ఏం కాదు శ్రీమతి. రాజలక్ష్మి గారు మీ బ్యాడ్జ్ లేకుంటే మళ్ళీ పర్వాలేదు రండి. మేడం పాండంగరావు గారు, రాజలక్ష్మి గారు ప్లీజ్ మెల్లగా రండి. ఓకే ధన్యవాదాలండి. ఇంకెవరైనా జంట మిగిలిపోతే మళ్ళీ మనం ఆనంద్ రామూర్ సారు దయచేసి మీరు అందరు కూడా ఫోటో కవర్ కావాలా. ఇటు పక్కన కూడా రండి. లేకపోతే ఇంతవరకు అన్ని కార్యక్రమాలు సహకరించారు.